నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ టీచర్లకి బాగా ఉపయోగపడేది. కాబట్టి ఈ వీడియోని టీచర్లు మాత్రమే చూస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇది కంప్యూటర్ పరిజ్ఞానం బాగా ఉన్న టీచర్ల కోసం ఉద్దేశించింది కాదు. ఎటువంటి కంప్యూటర్ పరిజ్ఞానం లేని వాళ్ళ కోసం ఉద్దేశించింది. అలాగని చెప్పేసి నేనేమి ఇక్కడ మీకు కంప్యూటర్ బేసిక్స్, కంప్యూటర్ ఫార్ములాస్ ఇవేమీ నేర్పము. కేవలం మన పని ఈజీగా ఎలా అవుతుందనేది మాత్రమే నేను నేర్పుతాను. మిగిలిన బేసిక్ విషయాలు కూడా నేను చెప్పను. కేవలం పని ఈజీగా అవ్వటం కోసం మాత్రం చెప్తాను. ఇక మనకు తెలుసు ఫ్రెండ్, మనకి సీసీ విధానం వచ్చిన తర్వాత మనదంతా కూడా ఈ మార్కులు గ్రేడింగ్‌తోటే సరిపోతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను మీకు ఇక్కడ గ్రేడ్స్ ఇచ్చాను. అన్ని సబ్జెక్టుల గ్రేడ్స్ 100కి వేశాను. అదేవిధంగా హిందీకి ఉండే సపరేట్ గ్రేడ్స్ కూడా వేశాను. మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నాననేది చూపెట్టడం కోసం మీకు ఫస్ట్ ఇది ఓపెన్ చేశాను. ఇక్కడ ఒక 17 మంది విద్యార్థుల పేర్లు తీసుకున్నాను. వీళ్ళకి మార్కులు ఎంటర్ చేస్తున్నాం చూడండి. మనం ఇలా మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా గ్రేడ్ అనేది జనరేట్ అవుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ టోటల్ కూడా జనరేట్ అవుతుంది. అదేవిధంగా టోటల్ గ్రేడ్ కూడా జనరేట్ అవుతుంది. దాంతోపాటు పర్సెంటేజ్ కూడా వస్తుంది. మళ్ళీ ఒకసారి గమనించండి. ఇక్కడ టోటల్ వచ్చేసింది. అదేవిధంగా నెక్స్ట్ స్టూడెంట్కి దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేసింది. చూసారా? అంటే ఇప్పుడు మనం మార్క్స్ వేసేటప్పుడు ఇట్లాంటి షీట్ కనుక మనకు ఒకటి ఉంటే నిజంగా మనం ప్రతిసారి మార్క్స్ వేసేటప్పుడు ఈ టోటల్స్, గ్రేడింగ్స్ ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే ఇది నిజంగా ఎలా చేస్తారు? ఇదేమన్నా హార్డా? చాలా కష్టంగా ఉంటుందా? లేకపోతే ఓన్లీ కంప్యూటర్సు, ల్యాప్టాప్స్లో మాత్రమే అందుబాటులో ఉంటుందంటే అట్లా ఏమీ లేదండి. ఇది మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. నేను దీన్ని మా హెచ్ఎం గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. మనం ఏదో చాలా కష్టపడిపోయి ఎంఎస్ ఆఫీస్ మొత్తం నేర్చుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్. నేను దీన్ని చాలా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒక్కసారి నేను చెప్పిన తర్వాత మీకు మళ్ళీ ఎక్కడా కూడా ఈ గ్రేడింగ్స్ విషయంలో మీకు ఎక్కడా కూడా డౌట్ రాదు. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చూపెడతాను మీకు. ఎంత అంటే మన పని చాలా తేలికైపోతుంది. మనం చేసినప్పుడు మీరు చూసినట్లయితే చాలా సింపుల్ అయిపోతుంది. ఎక్కడా కూడా మనకి ఇబ్బంది అనిపించదు. ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే ఈ టేబుల్ని ఎప్పుడైనా సరే మళ్ళీ మనం అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు. అది చాలా సింపుల్ అండి ఇది. దీని గురించి వివరించడానికంటే ముందు ఇప్పటివరకు మీరు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మిత్రులకి, ఎవరైతే మన ఉపాధ్యాయ మిత్రులు ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయమని కోరుతున్నాను. ఓకే, ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ నేను మీకు దీని గురించి మొత్తం గ్రేడ్స్ గురించి వివరించే ముందు ఒక సిస్టమేటిక్గా మీకు నేర్పుతాను. ఎందుకంటే ఒక్కసారే మొత్తం ఈ ఫార్ములాస్ ఇవన్నీ నేర్పితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక చిన్న టేబుల్తో మీకు నేర్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నేను ఒక 12 మంది విద్యార్థుల పేర్లు తీసుకున్నాను. వాళ్ళకి ఒక సబ్జెక్ట్లో వచ్చిన మార్కులు తీసుకున్నాను. వాళ్ళు పాస్ ఆఫ్ ఫెయిల్ రాయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ విద్యార్థులు పాసా ఫెయిల్ అనేది చూడాలి. ఇప్పుడు మనకు తెలుసు 56 మార్కులు వస్తే విద్యార్థి పాస్, అదేవిధంగా 32 వస్తే ఫెయిల్ అని. అంటే 35 కంటే తక్కువ వచ్చిన విద్యార్థులందరూ కూడా ఫెయిల్ అని మనకు తెలుసు. దీన్ని మనం ఇక్కడ అంటే మనం మాన్యువల్గా రాయకుండా ఆటోమేటిక్గా అది వచ్చేలా చేయాలి. అలా వచ్చేలా చేయాలంటే మనకి కొన్ని చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి.
ఈ ఫార్ములా అనగానే అదేదో పెద్ద మ్యాథ్స్ ట్రిక్ అని ఎవరు కూడా కంగారు పడద్దు. చాలా ఈజీ అండి. ఇది మొత్తం కూడా ఎక్సెల్ షీటు. ఎక్సెల్ షీటు తెలిసే ఉంటుంది మీకు. ఒకవేళ తెలియకపోయినా ఇబ్బంది లేదు. అదే నేను ఇప్పుడు దీన్ని నా సౌకర్యం కోసం ల్యాప్టాప్లో చేస్తున్నాను. తర్వాత మొబైల్లో కూడా ఏ విధంగా చేయొచ్చో చూపెడతాను. ఇక చూడండి ఒకసారి. చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటి నుంచి వింటేనే మీకు గ్రేడింగ్ వరకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఇబ్బంది ఏమీ ఉండదు. చూడండి ఇప్పుడు ఇక్కడ రాహుల్ అనే విద్యార్థి ఒక సబ్జెక్ట్లో 56 మార్కులు వచ్చాయి. 56 మార్కులు వస్తే ఇతడు పాసా ఫెయిల్ అనేది మనం చూడాలి. ఒకవేళ 35 కంటే ఎక్కువ వస్తే ఈ విద్యార్థి పాస్, 35 కంటే తక్కువ వస్తే విద్యార్థి ఫెయిల్. అంతే కదా? ఓకే. ఇతని రిజల్ట్ అంటే మనం ఈజ్ ఈక్వల్ టు పెడుతున్నాం. ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి ఒకవేళ విద్యార్థి 35 మార్కుల కంటే తక్కువ వస్తే ఫెయిల్, ఎక్కువ వస్తే పాస్ అంటున్నాం కాబట్టి ఒకవేళ అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్తో సూచిస్తాం. ఇఫ్ తర్వాత బ్రాకెట్ స్టార్ట్ చేసుకోవాలి. ఇది ఎక్సెల్లో ఉండే ఫార్ములాలు నేను మీకు అర్థం కావడం కోసం తెలుగులో చెప్తున్నాను. ఎక్కడైనా సరే రిజల్ట్ ఒక బాక్స్లో మనకి ఏ రిజల్ట్ అయితే కావాలనుకుంటున్నామో అది స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఈజ్ ఈక్వల్ తోటి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఇఫ్ అని ఎందుకు కండిషన్ అన్నట్టు. ఇఫ్ అనేది ఒక కండిషన్. ఒకవేళ విద్యార్థికి 34 మార్కులు కనుక వచ్చినట్లయితే అతడు ఫెయిల్, 35 కంటే ఎక్కువ వస్తే పాస్. ఇది మనం చూడాల్సింది. ఇప్పుడు ఇక్కడ మనం ఇఫ్ అని రాసి బ్రాకెట్ వేసాము. దేన్ని పరీక్షించాలనుకుంటున్నాం? ఈ మార్కుల్ని పరీక్షించాలనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ఈ 56 మార్కుల్ని వీటిని మనం ఇది 35 కంటే ఎక్కువ తక్కువ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది చూడాలి మనం. అందుకని దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇఫ్ అని రాసాం, బ్రాకెట్ పెట్టాం. తర్వాత ఈ 56 మార్కుల మీద ఇలా ప్లస్ గుర్తు వచ్చింది కదా, దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ F6 అని వచ్చింది. F6 అంటే ఏంటంటే ఇది ఇక్కడ పైన ఏబిసిడీలు ఉంటాయండి. ఈ అడ్డుగా ఉండే వరుసలన్నిటికీ ఏబిసిడీలతో ఉంటుంది. ఈ విధంగా నిలువుగా ఉండే ఈ వరుసలన్నిటికీ ఏబిసిడీలు ఉంటాయి. అడ్డుగా ఉండే వరుసలన్నిటికీ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు నిలువుగా ఉండే ఎఫ్ అనే వరుసలో అడ్డుగా ఉండే F6. ఈ యొక్క సెల్ యొక్క అడ్రస్ F6. మనం దీన్ని టెస్ట్ చేస్తాం. ఏమని టెస్ట్ చేయాలి దీన్ని? ఈ F6లో ఉన్న మార్కులు ఒకవేళ 35 కంటే ఇందులో ఉన్న మార్కులు ఒకవేళ 35 కంటే తక్కువ ఉంటే ఇతడు ఫెయిల్. 35 కంటే తక్కువ ఉంటే ఫెయిల్. అలా కానిచో ఇతడు పాస్. బ్రాకెట్ క్లోజ్ చేశారు. ఇదేనండి దీని ఫార్ములా. ఒకసారి చూడండి. ఇతడు పాస్. ఎలా వచ్చిందో మళ్ళీ ఒకసారి వివరిస్తా చూడండి. ఇక్కడ మనకి ఫార్ములా కనపడుతుంది. మళ్ళీ ఒకసారి వేస్తాను ఫార్ములాని మీకు అర్థం కావటం కోసం. ఫస్ట్ మనకి రిజల్ట్ రావాల్సింది ఈ బాక్స్లో కాబట్టి ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఇఫ్ ఒకవేళ బ్రాకెట్ స్టార్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఉంచాల్సిన దాన్ని బ్రాకెట్లో ఉంచాలి మనం. ఒకవేళ F6 అనే గడిలో ఉన్న డిజిట్ ఏదైతే ఉందో ఈ డిజిట్ అనేది 35 కంటే తక్కువ ఉంటే ఏంటిది దీని పరిస్థితి అనేది మనం చూడాలి. ఇక్కడ మనం ఎక్సెల్లో అది మొబైల్లో కావచ్చు, సిస్టంలో కావచ్చు, ఈ ఫార్ములాస్ టైప్ చేసేటప్పుడే మనకి కింద దానికి సంబంధించిన మొత్తం కూడా వస్తుందండి. మనం దీన్ని ఏమీ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పదాలు అనేవి మనకు పరిచయం ఉంటే మనకి ఈజీ అవుతుంది. జనరల్గా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా
ఎక్సెల్ గురించి అంత ఎక్స్పర్ట్లు కాదని నేను అనుకుంటున్నాను. అందుకే నేను మీకు వివరిస్తున్నాను. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఒకవేళ ఇక్కడ ఉన్న ఈ సంఖ్య అనేది 35 కంటే తక్కువ ఉంటే ఏమవుతుంది? 35 కంటే తక్కువ ఉంటే ఆ వ్యక్తి ఫెయిల్. ఈ ఫెయిల్ అనే దాన్ని ఓకే ఈ ఫెయిల్ అనే దాన్ని మనం అపోస్ట్రఫీస్లో పెట్టాలి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఫార్ములాస్ లాగా ఉంటాయి కాబట్టి మనం ఏదన్నా ఒక విషయం అక్కడ రావాలి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని అపోస్ట్రఫీస్లో పెట్టాలి. తర్వాత కామా పెట్టాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది మీరు ఇది కనుక మీకు అర్థమైతే గ్రేడింగ్ అనేది సింపుల్గా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఇఫ్ ఒకవేళ F6 అనేది 35 కంటే తక్కువ ఉంటే ఏం జరుగుతుంది? ఫెయిల్. ఇప్పుడు ఈ ఫార్ములాస్లో రెండు ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ 35 కంటే తక్కువ ఉంటే ఫెయిల్ అవుతుంది అని రాసాము. ఒకవేళ అలా లేకపోతే ఏం జరుగుతుంది? అలా లేకపోతే ఏం జరుగుతుందంటే అతడు పాస్ అని అర్థం. మనం ఇక్కడ ఇఫ్ తర్వాత బ్రాకెట్ స్టార్ట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలి. ఇదే ఫార్ములా అండి, చాలా సింపుల్ ఫార్ములా ఇది. ఈజ్ ఈక్వల్ టు పెట్టాం, ఇందులో ఇఫ్ అని రాసాం. ఒకవేళ F6 అనేది 35 కంటే తక్కువ ఉంటే ఫెయిల్. ఈ స్టేట్మెంట్ క్లియర్. అలా కాని పక్షంలో అతడు పాస్. 35 కంటే 56 అనేది ఎక్కువ కాబట్టి ఇతడు పాస్ అయ్యాడు. ఇదే ఫార్ములాని మనం ఇక్కడ 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 అన్ని చోట్ల కూడా ఎంటర్ చేయాలి. మరి దానికంటే పాస్ ఫెయిల్ రాసుకోవటం ఈజీ కదని మీకు అనిపించవచ్చు. ఇక్కడ దీంట్లో ఉన్న విషయం ఏంటంటే దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఫార్ములాని మనం సెలెక్ట్ చేసి కింది వరకు డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫార్ములా అనేది మిగిలిన అన్నిటికీ కాపీ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ మనం F6 అనేది వేసాము, ఇది ఓన్లీ F6కు సంబంధించి పాస్ కదా, దీన్ని కాపీ చేస్తే F6ఏ తీసుకుంటుంది అంటే అట్లా తీసుకోదు. ఇక్కడ ఈ గడిలోకి వచ్చినప్పుడు అది F7ని తీసుకుంటుంది. F7లో ఉన్న వాల్యూని క్యాలిక్యులేట్ చేసి అది ఒకవేళ పాస్ అయితే పాస్ అంటుంది, ఫెయిల్ అయితే ఫెయిల్ ఉంటుంది. నేను చూపెడతాను మీకు. చూడండి ఇక్కడ ఫెయిల్ అని వచ్చింది. ఈ రెడ్ కలర్లో ఎందుకు వచ్చిందనేది నేను తర్వాత చెప్తాను మీకు. 32 మార్కులు అనేవి దీనికంటే తక్కువ కాబట్టి ఫెయిల్ అని వచ్చింది. ఇది చూడండి ఇక్కడ ఇందాక మనం తీసుకున్న ఫార్ములాలో F6 అని ఉంది, అంటే ఈ సెల్ని తీసుకున్నాం, ఈ సెల్కి సంబంధించి తీసుకున్నాం. నెక్స్ట్ అదే ఫార్ములాని కిందికి లాగితే ఆటోమేటిక్గా F7 మారిపోయింది. ఒకవేళ F7 35 కంటే తక్కువ ఉంటే ఫెయిల్, ఎక్కువ ఉంటే పాస్. నెక్స్ట్ 98 చూద్దాం. చిన్నగా డ్రాగ్ చేస్తున్నాం, 98 పాస్. చూడండి ఇక్కడ F8 అయింది, ఇది F8, ఇది F లైన్లో 8, దీని అడ్రస్ ఇది అన్నట్టు, పాస్. నెక్స్ట్ తర్వాత చూద్దాం 21 ఫెయిల్. ఇక్కడ చూడవచ్చు మీరు F9. నెక్స్ట్ 87 చూద్దాం, పాస్. 79 చూద్దాం. ఇప్పుడు మీకు చూపెట్టడం కోసం మాత్రమే నేను ఒక్కొక్క దాన్ని డ్రాగ్ లాగాను. వాస్తవంగా ఒక్కొక్క దాన్ని డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఉన్నదాన్ని డ్రాగ్ చేసి ఈ చివర్ల ఈ విధంగా ప్లస్ గుర్తు వచ్చిన తర్వాత 2 సార్లు మౌస్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ టేబుల్ ఎంతవరకు ఉందో అంతవరకు ఆ ఫార్ములా ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది. అదే మొబైల్లో అయితే దాన్ని సెలెక్ట్ చేసి పైన వచ్చే ఆప్షన్స్లో ఫిల్ అనే బటన్ని టచ్ చేసి మొత్తం కూడా డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఒకసారి దీన్ని ఆటోమేటిక్గా కాపీ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ దాకా వచ్చింది. చూడండి, పాస్ ఫెయిల్ పాస్ ఫెయిల్ పాస్ ఫెయిల్ ఇవన్నీ కూడా ఇక్కడ వరకు వచ్చింది. ఈ వరుసలో మనకి ఎంత రిజల్ట్ అయినా, ఎన్ని ఎంట్రీస్ అయినా ఉండేవాడి విద్యార్థులు. ఎన్ని వేలున్నా కానీ ఒక్కసారి మనం కనుక పైన డ్రాగ్ చేసి ఒకసారి మనం పైన ఒక్కదానికి ఫార్ములా వేసి వదిలేస్తే మిగిలిన అన్నిటికీ ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది.
బహుశా ఈ ఫార్ములా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మనం ఇంకో డౌట్ ఉండొచ్చు. సార్ మరి ఇది ఇప్పుడు 56 పాస్ అని ఉంది. ఒకవేళ అదే మన నోట్స్‌లో అయితే ఒకవేళ ఇతనికి మార్కులు పెరిగినా, తగ్గినా మళ్ళీ కొట్టివేతలు చేయాల్సి ఉంటది. ఇక్కడైతే ఏం జరిగిద్దో చూద్దాం. ఇప్పుడు 56 మార్కులున్నాయి. ఇతని మార్కులు 12 ఉన్నాయి. 12 నేను తప్పేసాను అనుకుందాం. 12 మార్కులే వచ్చాయి. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్‌గా ఫెయిల్. ఇక మనోజ్ అనే విద్యార్థి 32 మార్కులు ఉన్నాయి. యాక్చువల్‌గా ఇతనికి 32 రాలేదు. 67 అనుకుందాం. పాస్. అఖిల్ అనే విద్యార్థికి 98 అనేసాం. ఇతడికి 98 రాలేదు అసలు. ఓన్లీ 24 వచ్చాయి అనుకుందాం. ఫెయిల్. లీలా అనే అమ్మాయికి 100 వచ్చాయి అనుకుందాం. కానీ అసలు 100 రాలేదు. ఆ పాపకు వచ్చింది 0 మార్క్స్ అనుకుందాం. ఫెయిల్. అంటే ఇట్లా మనం ఒక్కసారి కనుక మార్క్స్ తయారు చేసుకుంటే చూడండి ఇక్కడ పాస్, 56 పాస్, 67 పాస్, ఇతడికి 5 కాదు 35 వేద్దాం పాస్. ఈ అమ్మాయికి 0 కాదు 80 వేద్దాం పాస్. ఇతడికి 14 కాదు 44 వేద్దాం పాస్. చూసారా, ఒక్కసారి కనుక మనం ఈ విధంగా ఒక్కసారి ఈ టేబుల్ని తయారు చేసి ఒకే ఒక చిన్న ఫార్ములాని వేసుకున్నాం. ఈ చిన్న ఫార్ములాని వేసుకోవటం వల్ల ఈ విద్యార్థుల పాస్ ఫెయిల్ మొత్తం కూడా మనకు అర్థమైపోయింది. ఒకసారి మార్క్స్ మనకి అనుకూలంగా ఉండటం కోసం అన్ని డిజిట్స్ వేసుకుందాం మార్క్స్లో. ఎందుకంటే మనం కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా ఎక్కువ చెప్పుకుంటాం కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కటి కూడా 10s, 20s, 30s, 40s అన్నీ ఉండేటట్టు చూద్దాం. 50 ఇది 50 ఓకే. 10s, 20, 30, 40, 50, 60లు ఉన్నాయి, 70లు ఉన్నాయి, 80లు ఉన్నాయి. ఇక 90s లేవు, 92 వేస్తున్నా. ఓకే 80s కూడా ఉన్నాయి. సరే ఓకే, ఇవన్నీ కూడా ఈ మార్కులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ పాస్ ఫెయిల్ అని వేసుకుందాం. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు పాస్ ఫెయిల్ కాకుండా మనం ఏం చేద్దామంటే 34 మార్కులు 35 కంటే తక్కువ వస్తే అతడు ఫెయిల్, 50 కంటే ఎక్కువ వస్తే మంచి మార్కులు వచ్చినట్టు. అసలు ఇప్పుడు సీసీఏలో పాస్ ఫెయిల్ తీసేశారు కాబట్టి మనం ఈ పాస్ ఫెయిల్ తీసేద్దాం. అసలు ఇక్కడ పాస్ ఫెయిల్ తీసేసి ఫెయిల్ అన్న దగ్గర ఈ పెడదాం, ఈ గ్రేడ్ పెడదాం. ఈ పాస్ అనే దగ్గర ఏ పెడదాం. ఓకే ఇప్పుడు ఎంటర్ చేస్తాం. పాస్ అయితే ఏ, ఫెయిల్ అయితే ఈ. ఓకే, పాస్ అయిన విద్యార్థులు మొత్తం కూడా ఏ, ఫెయిల్ అయిన విద్యార్థులు మొత్తం కూడా ఈ. ఓకే బాగుంది ఇది. ఇప్పుడు నేనేం చేస్తానంటే పాస్ ఫెయిల్ కాకుండా ఈ ఏ కాకుండా ఇంకోటి కూడా మీడియేటింగ్ మధ్యలో ఒకటి తీసుకుందాం, ఒక సి తీసుకుందాం. అంటే 35 కంటే తక్కువ వస్తే ఫెయిల్ అనుకున్నాం, 35 కంటే ఎక్కువ వస్తే పాస్ అనుకున్నాం కదా. అట్లా కాకుండా మధ్యలో ఇంకొక డిజిట్ కూడా తీసుకుందాం, ఇంకో 60 తీసుకుందాం. 60 తీసుకొని 35 నుంచి 60 వరకు వస్తే బి అనుకుందాం, 60 పైన వస్తే ఏ అనుకుందాం. ఓకే, ఆ విధంగా చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాలో మనం చిన్న మార్పు చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు F6 అనేది ఇది అనేది ఇక్కడ ఉన్న F6 అనేది 35 కంటే తక్కువ ఉంటే ఈ. ఒకవేళ ఇదే F6 కనుక 60 కంటే తక్కువ ఉంటే 60 కంటే తక్కువ ఉంటే అప్పుడు అది బిగా సెట్ చేద్దాం మనం. ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళొక్కసారి ఇఫ్ రాయాలి. ఎందుకంటే ఒకవేళ 35 కంటే తక్కువ ఉంటే ఈ అన్నాం కదా, అదేవిధంగా ఒకవేళ 60 కంటే తక్కువ ఉంటే బి అనుకుందాం. ఒకవేళ అంటున్నాం కాబట్టి ఇఫ్ రాయాలి. ఇఫ్ రాసిన తర్వాత ఈ డిజిట్స్ వేస్తాం కాబట్టి ఖచ్చితంగా బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. బ్రాకెట్ స్టార్ట్ చేసిన ఏది ఇది F6 అనేది ఒకవేళ
60 కంటే తక్కువ ఉన్నట్లయితే దాన్ని మనం బి అందాం. కామా. ఇక్కడ ఈ ఫార్ములాస్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కామాస్ అండి. ఇఫ్ ఒకవేళ అన్నాము, బ్రాకెట్ పెట్టాము. బ్రాకెట్ ఎందుకు పెడతామంటే ఇక్కడ నుంచి ఇదేమో భాషకు సంబంధించింది, ఇదేమో ఈ టేబుల్లో ఉన్న అంకెలకు సంబంధించిన అడ్రస్లు కాబట్టి ఖచ్చితంగా దాన్ని డివైడ్ చేస్తాం. సెల్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. F6 అనేది 35 కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఈ అన్నాం. ఓకే, ఒకవేళ ఇది నిజంగా 35 కంటే తక్కువ ఉంటే ఈ వేస్తుంది. అట్లా కాకుండా 60 కంటే తక్కువ అంటే 35 కంటే ఎక్కువ, 60 కంటే తక్కువ ఉంటే బి వేస్తుంది. 35 కంటే తక్కువ ఉంటే ఈ వేస్తుంది, 60 కంటే తక్కువ ఉంటే బి వేస్తుంది. అట్లా కాకుండా ఈ రెండు కాకుండా 60 కంటే ఎక్కువ ఉంటే ఏం వేయాలి? ఏ వేద్దాం మనం. ఏ అనుకుందాం. ఒకవేళ 60 కంటే ఎక్కువ ఉంటే ఏ అనుకుందాం. ఓకే, ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేయాలి. బ్రాకెట్లో మనం ఎన్ని ఓపెన్ చేసాము? 2 ఓపెన్ చేసాం. ఫస్ట్ ఈ రెడ్ కలర్ బ్రాకెట్ ఉంది, రెడ్ కలర్ బ్రాకెట్ని క్లోజ్ చేసాం. తర్వాత ఇంకొక బ్లాక్ కలర్ బ్రాకెట్ ఉంది, దాన్ని కూడా క్లోజ్ చేయాలి. దాన్ని కూడా క్లోజ్ చేసాం. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫార్ములాని కింది వరకు డ్రాగ్ చేస్తున్నాం. చూడండి, మనం ఇచ్చిన ఫార్ములా ఏంటి? 35 కంటే తక్కువ ఉంటే ఈ, ఇక్కడ ఇవి 35 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వచ్చింది. 60 కంటే తక్కువ ఉంటే బి, 35 కంటే ఎక్కువ, 60 కంటే తక్కువ. ఇక్కడ 40, 50, 35, 56. ఇవి 60 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి బి వచ్చింది. 67, 92 దీనికంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ వచ్చింది. ఇంకొకటి చేశాక మెయిన్ దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఇక్కడ మూడింటిని తీసుకున్నాం. ఏ తీసుకున్నాం, బి తీసుకున్నాం, ఈ తీసుకున్నాం. ఒకసారి సి కూడా తీసుకున్నాం. ఇంకొక క్రైటీరియా తీసుకున్నాం మనం. ఇంకొక క్రైటీరియా ఏం తీసుకుందామంటే, మళ్ళీ ఒక ఇఫ్. ఒకవేళ 35 కంటే తక్కువ ఉంటే ఈ, ఒకవేళ 60 కంటే తక్కువ ఉంటే బి, ఒకవేళ 80 కంటే తక్కువ ఉంటే అనేది కూడా తీసుకున్నాం. ఒకవేళ 80 కంటే తక్కువగా ఉంటే, ఇక్కడ ఉన్నది 80 కంటే తక్కువగా ఉంటే, 80 కంటే తక్కువగా ఉంటే దాన్ని మనం ఏమందాం? A1 అందామా? ఓకే, A2 అందాం. ఫస్ట్ ఆఫ్ ఈ కామాస్లో A2 కామా. ఇప్పుడు మనం మొత్తం 4 పారామీటర్లు తీసుకుంటున్నాం. 35 కంటే తక్కువ ఉంటే ఈ, 60 కంటే తక్కువ ఉంటే బి, 80 కంటే తక్కువ ఉంటే A2, మరి 80 కంటే ఎక్కువ ఉంటే ఏంటిది? ఈ 3 కానప్పుడు ఏం పడాలంటే మనకి A1 అని రావాలి. ఇది ఫార్ములా. చాలా సింపుల్ అండి, ఇందులో కష్టమైనది ఏమీ లేదు. ఈజ్ ఈక్వల్ టు ఎక్కడైతే మనకు ఆన్సర్ రావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గదిలోనే దీన్ని పేస్ట్ చేస్తుంటాం. ఇక్కడ పేస్ట్ అయ్యేది మనం ఏదైనా ఒక సెల్లో ఏం పేస్ట్ చేసినా కానీ అది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఒకసారి నేను కొంచెం దీన్ని పెద్దది చేస్తాను అర్థం కావటానికి. ఓకే, ఈ గదిలో ఇక్కడ ఏం రావాలనేది మనం చూసాము. ఇందులో దేనికి సంబంధించి రావాలంటే ఈ సెల్కి సంబంధించిన ఆన్సర్ రావాలి. F6 అనేది 35 కంటే, F6లో ఉన్న విలువ 35 కంటే తక్కువ ఉంటే ఈ వస్తుంది. ఇదే F6లో ఉన్న విలువ 60 కంటే తక్కువ, 35 కంటే ఎక్కువ ఉంటే బి వస్తుంది. అదేవిధంగా 60 కంటే ఎక్కువ ఉండి 80కి తక్కువ ఉంటే A2 వస్తుంది. మరి 80కి పైన ఉంటే ఏమొస్తుందంటే A1 వస్తుంది. ఏది రావాలి అని మనం అనుకుంటున్నామో దాన్ని ఖచ్చితంగా అపాస్ట్రఫీ కామాస్లో పెట్టాలి, లేకపోతే అది ఫార్ములాస్లో కలిసిపోతుంది, ఫార్ములా మొత్తం కూడా రాంగ్ అవుతుంది. అదేవిధంగా మనం చేసే ప్రతి పనికి
ఇప్పుడు ఇక్కడ దీనికి ఒక సబ్జెక్ట్, ఇది ఒక సబ్జెక్ట్ అనుకోండి కొద్దిసేపు. ఇదొక ఏంటిది, ఒక కండిషన్ ఇది. ఒకవేళ 35 కంటే తక్కువ ఉంటే కామ ఈ రావాలి, కామ. ఒకవేళ 60 కంటే తక్కువ ఉంటే కామ బి రావాలి, కామ. ఒకవేళ 80 కంటే తక్కువ ఉంటే కామ ఏ2 రావాలి. ఈ 3 కానప్పుడు ఏం రావాలి, ఏ1 రావాలి. ఇలా రాసిన తర్వాత బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి. మీరు గమనిస్తే ఇక్కడ బ్రాకెట్స్ కలర్స్ మారుతూ ఉంటాయి. ఇది 1వ బ్రాకెట్, ఇది 2వ బ్రాకెట్, 3వ బ్రాకెట్. ఇది బ్లాక్లో ఉంది, ఇది రెడ్లో ఉంది, ఇది బ్లూ కలర్లో ఉంది లైట్. ఇప్పుడు ఈ బ్రాకెట్స్ని మనం క్లోజ్ చేయాలి. ఒకటి, అది హైలైట్ అవుతూ ఉంటుంది మనం టచ్ చేసేటప్పుడు. 2, 3 బ్రాకెట్లు వచ్చాయి. ఎంటర్ ప్రెస్ చేయాలి. ఓకే, ఏ1 వచ్చింది. 80 కంటే ఎక్కువ ఉంటే ఏ1 అనుకున్నాం కదా, ఏ1 వచ్చింది. ఒకసారి దీన్ని కిందికి డ్రాగ్ చేస్తాను, చూడండి. ఏ2 బి, ఏ2 ఏ1 ఏ1 ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు మీకు దాదాపుగా నేను అనుకోవటం గ్రేడింగ్ గురించి అర్థమై ఉంటుంది. దీన్ని ఒక్క సబ్జెక్టుకి కాకుండా మిగతా సబ్జెక్టులు అన్నిటికి కూడా చూద్దాం. ఒకసారి గ్రేడింగ్ అనేది ప్రాక్టీస్ చేసి చూద్దాం. ఇక్కడ నేను కొన్ని మార్కులు తీసుకున్నా, ఇవన్నీ శాంపిల్గా అలా తీసుకున్నాం. ఇక్కడ మనం ఈ మార్కులు గ్రేడ్స్ వేయాలి. ఇక్కడ మనకి గ్రేడ్ రావాలి, తెలుగు గ్రేడ్ రావాలి, హిందీ గ్రేడ్ రావాలి, ఇంగ్లీష్ గ్రేడ్ రావాలి, మ్యాథ్స్ రావాలి, సైన్స్ రావాలి, సోషల్ రావాలి, అదేవిధంగా టోటల్ రావాలి. ముందుగా మనం గ్రేడ్స్ వేయడానికంటే ముందు ఒకసారి టోటల్ తీసుకుందాం. ఇవి ఇక్కడ టోటల్స్ రావాలి మనకి. చూడండి ఒకసారి. టోటల్ అంటే ఈ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ వీటన్నిటిని మనం కూడిక్కడ వేయాలి. ఏదైనా సరే వచ్చేది రిజల్ట్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు పెట్టుకోవాలి. దీన్ని సమ్ అంటామండి, ఎస్యుఎం సమ్ టోటల్ని. ఇది చాలా సింపుల్ ఫార్ములా, అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళు తెలియకపోయినా బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు మెల్లమెల్లగా అన్నీ తెలుసుకుంటున్నాం కాబట్టి. నాకు కూడా మొదట్లో ఏమీ తెలియదు, క్రమక్రమంగా నేర్చుకున్నా. సమ్ అని పెట్టాక ఎప్పట్లాగే బ్రాకెట్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి వచ్చింది. అసలు మనం అక్కడ ఈజ్ ఈక్వల్ టు కొట్టి సమ్ అని కొట్టగానే ఏం చేయాలనేది కూడా ఇక్కడే వస్తుంది. సమ్ అంటే కూడటం, బ్రాకెట్ స్టార్ట్ చేసుకోవాలి. దేన్ని కూడాలి. నెంబర్ 1 దీన్ని, కామ, తర్వాత 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 దీన్ని. వీటన్నిటిని కూడాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలి. ఇందులో ఉన్న వాటన్నిటిని కూడమని చెప్పే కమాండ్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఇక్కడ ఉన్న ఈ విద్యార్థికి సంబంధించిన ఈ మార్కులు మొత్తం కూడా మనం కూడాలి. సమ్ ఫార్ములా వేసాం, ఏ వెయిటెడ్ని కూడాలో నెంబర్లు వేసాం. ఇప్పుడు బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్ చేసాం, ఎంటర్ ప్రెస్ చేయాలి. ఓకే, అతడి మార్క్స్ 323. మధ్యలో డౌట్ రావచ్చు మీకు, సార్ మరి ఇది ఒకవేళ కరెక్షన్ వస్తే, అతడికి హిందీలో 76 మార్కులు వచ్చాయి, ఆటోమేటిక్గా పెరిగాయి. లేదు, ఇందులో 56 మార్కులు అనుకున్నాం ఈ అబ్బాయికి, కానీ 56 కాదు 40 మాత్రమే వచ్చాయి. ఓకే, తగ్గింది. మ్యాథ్స్లో 45 అనుకున్నాం ఈ బాబుకి, కానీ 45 కాదండి 78 వచ్చాయి, 371. ఆటోమేటిక్గా ఇలా కూడుకుంటుంది. మరన్నిటికీ ఇదే ఫార్ములాని అప్లై చేయాలంటే అవసరం లేదు. ఇదే ఫార్ములాని మనం కిందికి డ్రాగ్ చేయొచ్చు. సిస్టంలో అయితే ఇక్కడ ఈ విధంగా ప్లస్ గుర్తు వచ్చిన తర్వాత ఒకసారి మౌస్ మీద 2 సార్లు రైట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టేబుల్ ఉన్నంత వరకు ఫార్ములా కిందికి వెళ్తుంది. అదే మొబైల్లో అయితేనేమో దీన్ని సెలెక్ట్ చేసి ఫిల్ ఉన్న తర్వాత దాన్ని డ్రాగ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా.
మొత్తం కూడేసింది. మనిషి యొక్క పని ఈజీ చేయటానికే ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మనం వీటిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనకి టోటల్స్ వచ్చాయండి. టోటల్స్ని పర్సెంటేజ్ తీసుకుందాం. పర్సెంటేజ్ తీసుకుంటే టోటల్ గ్రేడ్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి పర్సెంటేజ్ తీసుకుందాం. ఇక్కడ పర్సెంటేజ్ దేన్ని తీసుకోవాలి? ఈ టోటల్ని తీసుకోవాలి. ఏం చేయాలన్నా కానీ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. తర్వాత మనం మార్చాల్సింది దీన్ని కాబట్టి దీన్ని మొత్తం 100కి ఉన్నాయి, 100 మార్క్స్కి ఉన్నాయి. మొత్తం టోటల్ 6 సబ్జెక్టులు కాబట్టి బై 6 వేసి ఎంటర్ కొడితే పర్సెంటేజ్ అనేది వచ్చింది. ఈ విధంగా పర్సెంటేజ్ అనేది మొత్తం కూడా పర్సెంటేజ్ అనేది వస్తుంది. దీన్ని మనం పై నుంచి కిందికి డ్రాగ్ చేస్తే మొత్తం పర్సెంటేజ్ వచ్చింది. కాకపోతే ఈ పర్సెంటేజ్ మరీ మనం ఈ విధంగా వేయం. పర్సెంటేజ్ ఇన్ని డిజిట్స్ తోటి అసలు వేయం. వేస్తే 1 డిజిట్ లేదా 2 డిజిట్లు ఉంటాయి. లేకపోతే దాన్నే చూసేసి దగ్గరగా ఉన్న వాల్యూ వేస్తాం. మరి ఇప్పుడు మనం దీన్ని రౌండప్ చేయలేమా అంటే చేయొచ్చు. దీన్ని రౌండప్ చేయొచ్చు అండి. ఎలా చేయొచ్చు అంటే ఈ వాల్యూని మనం రౌండప్ చేయాలి. ఇది Q3/6 అనేది రౌండప్ చేయాలి. దీనికి ఫార్ములా కూడా రౌండే. ఏ ఫార్ములా అయినా కానీ ఈజ్ ఈక్వల్ టుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం దీనికి ముందు రౌండ్ అని టైప్ చేస్తాం. ఓకే, రౌండ్ అని టైప్ చేశాను, బ్రాకెట్ స్టార్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి ఫార్ములా మన కిందకు వచ్చింది, రౌండ్ అని వచ్చింది. నెంబర్ ఏ నెంబర్ని రౌండ్ చేయాలి? ఈ నెంబర్ని రౌండ్ చేయాలి. ఈ నెంబర్ అంటే ఏది? ఇదే, ఇక్కడ ఏ నెంబర్ అయితే వస్తుందో అదే నెంబర్. Q3/6 వస్తే వచ్చే నెంబరే రౌండప్ చేయాలి కాబట్టి అదే మన నెంబర్. తర్వాత నెంబర్ ఆఫ్ డిజిట్స్, ఎన్ని డిజిట్స్కి రౌండప్ చేయాలి మనం అంటే పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉండాలి. పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉండాలనుకోండి, మనం ఇక్కడ 1 అని వేయాలి. చూద్దాం ఒకసారి. 1 అనేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి 61.8 వచ్చింది. లేదు మీకు 2 ఉండాలి, అక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలనుకోండి, 2 ఎంటర్, 2 డిజిట్స్ వచ్చాయి. లేదు మీకు 3 డిజిట్స్ ఉండాలనుకున్నారనుకోండి, ఇక్కడ 3 వేయాలి. 3 వేస్తే 3 డిజిట్స్ వచ్చాయి. అసలు మనకి డిజిట్స్ వద్దు, పక్కన ఏ డిజిట్స్ వద్దు. 1 వద్దు, 2 వద్దు, 3 వద్దు, 0 డిజిట్స్, అసలు డిజిట్స్ ఉండొద్దు. కంప్లీట్ రౌండప్ చేయాలి. అప్పుడు 0 పెట్టాలి. చూడండి 62%. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా సింగిల్ డిజిట్స్లోకి వచ్చేసాయి. ఇది మన పాయింట్ పక్కన పాయింట్తో సంబంధం లేకుండా అన్నీ కూడా క్లియర్గా వచ్చాయి. ఇది ఒక చిన్న ఫార్ములా. రౌండ్ అని రౌండప్ చేస్తుంది. ఏ నెంబర్ని చేయాలి, ఎన్ని డిజిట్స్ వరకు చేయాలి. మనం డిజిట్స్ అవసరం లేదనుకున్నాం, పక్కన ఏ డిజిట్స్ వద్దు పాయింట్ తర్వాత, కాబట్టి క్లియర్. ఓకే, ఇప్పుడు మనకి కావలసిన డేటా మొత్తం వచ్చింది. మార్క్స్ వచ్చినాయి, టోటల్స్ ఉన్నాయి, పర్సెంటేజ్లు ఉన్నాయి. వీటికి మనం గ్రేడ్ తీయాలి. మన సిసిఈ ప్రకారం గ్రేడ్స్ అనేవి ఇక్కడ ఇచ్చాను. ఇవన్నీ కూడా మనకి సిసిఈ ప్రకారం ఉన్న గ్రేడ్స్. హిందీకి వేరేగా ఉంటాయి కాబట్టి హిందీ వరకు వేరే చేద్దాం. ఇవన్నీ కూడా సిసిఈ గ్రేడ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ తెలుగు గ్రేడ్ చేద్దాం. ఇక్కడ ఈ రాహుల్ అనే అబ్బాయికి సంబంధించి ఫస్ట్ దీన్ని చేద్దాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టుతో ప్రారంభించాలి. గ్రేడ్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇఫ్తో స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఏ మార్కులు, ఇతడి మార్కులు, దేంట్లో తెలుగులో ఉన్న మార్కులు, దీన్ని సెలెక్ట్ చేయాలి. E3లో ఉన్న వాల్యూ కనుక ఎంతకంటే తక్కువైతే 35 కంటే తక్కువ అయితే, 35 కంటే తక్కువ అంటే 34, 0 నుంచి 34 మధ్యలో ఈ గ్రేడ్. కాబట్టి
35 కంటే తక్కువ అయితే కామా ఏం రావాలి? ఈ రావాలి. అపాస్ట్రఫీస్లో ఈ పెట్టాలి. ఓకే, కామా. సరే, కామా ఒకటి అయిపోయింది మనకి. ఒకవేళ 35 కంటే తక్కువ వస్తే ఈ అనేది రావాలి అనేది పెట్టాం. నెక్స్ట్, ఒకవేళ 41 కంటే తక్కువ వస్తే అతడికి డి రావాలి. కాబట్టి మళ్ళీ ఇఫ్ మళ్ళీ బ్రాకెట్, ఏది? ఈ మార్కులు. ఒకవేళ E3లో ఉన్న నెంబరు 41 కంటే తక్కువగా ఉంటే కామా, అపాస్ట్రఫీస్ కామాస్లో ఏముండాలి? డి ఉండాలి. ఓకే, రైట్, కామా. ఇప్పుడు రెండు అయిపోయినాయండి. ఇఫ్ E3 ఈజ్ లెస్ దాన్ 35 కంటే తక్కువ ఉంటే ఈ 41 కంటే తక్కువ ఉంటే డి. ఇంకొకటి 41 కంటే తక్కువ ఉంటే డి, 51 కంటే తక్కువ ఉంటే C2. ఒకటి అది కూడా రాదు. ఒకవేళ E3 అనేది 41 కంటే 41 కాదు 51 కంటే తక్కువగా ఉంటే, అంటే 50 వరకు ఉండొచ్చు, అప్పుడు దాన్ని మనం C2 అని రావాలి. ఇది చాలా సింపుల్ అండి. ఒక సెల్ తీసుకుంటున్నాం, అది ఎంతకంటే తక్కువ ఉంటే అక్కడ ఏమి రావాలనేది పెడుతున్నాం. ఇక్కడ మనం పెట్టేది ఏంటంటే కామా 1, అక్కడ డిస్ప్లే కావాల్సింది మాత్రం అపాస్ట్రఫీ కామాస్లో పెడతాను, దాన్ని కామా పెట్టేస్తాను. ఇక్కడతో ఆ ఫార్ములా అయిపోతుంది, ఇంకో ఫార్ములా స్టార్ట్ అవుతుందని అర్థం. ఇప్పుడు మనకి C2 వరకు వచ్చాం. నెక్స్ట్ C1 రావాలి. C1 అంటే ఎంత? 61 కంటే తక్కువ ఉండాలి. 61 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి మళ్ళీ రాద్దాం. ఇఫ్ అపాస్ట్రఫీ కామాస్ E3 అనేది 61 కంటే తక్కువగా ఉంటే, అపాస్ట్రఫీ కామాస్లో 61 కంటే తక్కువగా ఉంటే ఏం రావాలి? C1 రావాలి. C1 కామా. ఓకే, 61 కంటే తక్కువ ఉంటే C1, 61 నుంచి 70 వరకు ఉంటే B2, అంటే 71 కంటే తక్కువ ఉంటే B2. అదే రాద్దాం మళ్ళీ. ఇఫ్ మళ్ళీ స్టార్ట్ 71 కంటే తక్కువగా ఉంటే B2, నెక్స్ట్ 81 కంటే తక్కువగా ఉంటే B1. మళ్ళీ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ E3 81 కంటే తక్కువగా ఉంటే B1. నెక్స్ట్ 91 కంటే తక్కువగా ఉంటే A2. మళ్ళీ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్, ఇది E3 అనేది 91 కంటే తక్కువగా ఉంటే కామా, అపాస్ట్రఫీ కామాస్లో A2, అపాస్ట్రఫీ కామాస్ క్లోజ్ కామా. 35 కంటే తక్కువ ఉంటే ఈ వస్తుంది కామా, 35 పక్కన కామా, ఈ పక్కన కామా. 41 కంటే తక్కువ ఉంటే డి వస్తుంది, 41 పక్కన కామా, డి పక్కన కామా. ఏ నెంబర్ ఏదైతే రావాలనుకుంటున్నామో అది అపాస్ట్రఫీస్లో ఉండాలి. ఇట్లా మనం A2 వరకు పెట్టాం. ఒకవేళ ఇవేవి కానప్పుడు ఏం రావాలి? 91 కంటే తక్కువ ఉంటే కూడా A2, 81 కంటే తక్కువ ఉంటే B1, 71 కంటే తక్కువ ఉంటే B2, 61 కంటే తక్కువ ఉంటే C1, 51 కంటే తక్కువ ఉంటే C2, 41 కంటే తక్కువ ఉంటే D,
35 కంటే తక్కువ ఉంటే ఈ. ఇట్లా కాకుండా 91 కంటే తక్కువ ఉంటే ఏ2 అన్నాడు. మరి 91 కంటే ఎక్కువ ఉంటే ఏం రావాలి? అపాస్ట్రఫీ కామాస్లో A1. ఓకే, ఇది ఫార్ములా. ఇప్పుడు మనం బ్రాకెట్స్ అనేవి క్లోజ్ చేసుకోవాలి. ఎన్ని బ్రాకెట్స్ వచ్చినాయి? మనం ఇక్కడ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తున్నప్పుడే మనకి ఇక్కడ హైలైట్ అవుతూ ఉంటుంది. ఈ ఫార్ములా అనేది వస్తూ ఉంటుంది, బ్రాకెట్ వెంట తిరుగుతూ ఉంటుంది. చూద్దాం. 1 2 3 4 5 6 7 బ్రాకెట్లు ఉన్నాయి. చూడండి, ఈ బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ రెడ్ కలర్ బ్రాకెట్, అది క్లోజ్ అయింది. తర్వాత వైలెట్, అది క్లోజ్ అయింది. తర్వాత బ్లాక్ అనుకుంటా, తర్వాత కూడా బ్లాక్, తర్వాత రెడ్, తర్వాత బ్లాక్, టోటల్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఎంటర్. ఇతడి మార్కులు 45 సీటు. చూద్దాం ఒకసారి. చూడండి, కరెక్ట్గా 45, ఇది ఇక్కడ తెలుగు 45 సీటు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇదే ఫార్ములాని కింది దాకా డ్రాగ్ చేస్తాం. అయిపోయింది, గ్రేడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు చూడవచ్చు ఇక్కడ 45 సీటు 78 B1, 78. చూడండి ఇక్కడ B1. నెక్స్ట్ 87 A2, 87. నెక్స్ట్ 58 C1, 58 C1. నెక్స్ట్ 36 D, 36 D, 14 E. ఇదే ఫార్ములాని మిగిలిన అన్ని చోటకి అప్లై చేయాలి. ఒక హిందీ గ్రేడింగ్ వేరే ఉంటుంది కాబట్టి హిందీ గ్రేడింగ్ ఒకటి చేద్దాం. ఇది హిందీ గ్రేడింగ్, ఇక్కడ ఉన్నది హిందీ గ్రేడ్, ఇది హిందీ గ్రేడ్. దీని ప్రకారం గ్రేడింగ్ చేయాలి. ఒకసారి మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ఈజ్ ఈక్వల్ ఇఫ్, ఒకవేళ బ్రాకెట్ స్టార్, ఈ వాల్యూ అనేది, ఇక్కడున్న ఈ వాల్యూ అనేది అది G3 వచ్చింది. ఈ వాల్యూ అనేది దేనికంటే తక్కువ ఉంటే ఏ అవుతుంది? 19 ఉన్నా ఏ అవుతుంది, 20 కంటే తక్కువ ఉంటే ఏ అవుతుంది. 19 కంటే తక్కువ అంటే 18 అయింది, 20 కంటే తక్కువ అంటే 19 అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ 20 రాసుకోవాలి. 20 కంటే తక్కువ ఉంటే అదేం కావాలి? అపాస్ట్రఫీ కామాస్లో ఈ పెడతాం, ఈ కామా. ఒకవేళ ఇక్కడ ఉన్న ఈ G3 అనే వాల్యూ 20 కంటే తక్కువ ఉంటే ఈ రావాలి. ఓకే, నెక్స్ట్ అది అయిపోయింది. మళ్ళీ ఒకవేళ బ్రాకెట్ స్టార్ G3 అనేది, ఇక్కడ ఉన్న వాల్యూ అనేది మళ్ళీ 35 కంటే తక్కువ ఉంటే, 35 కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే కామా ఏం రావాలి? మనకి డి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఈ కామాస్లో డి కామా. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఒక ఇఫ్. ఈ ఫార్ములాని మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు, రెండు చోట్ల కూడా టైప్ అవుతూ ఉంటుంది. G3 వాల్యూ అనేది దేనికంటే తక్కువ ఉంటే, 46 కంటే తక్కువ ఉంటే C2. 46 కంటే తక్కువ ఉంటే ఏం రావాలి? C2 రావాలి. ఈ ఫార్ములా చాలా ఈజీ అండి. చూసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది, కానీ ఇది ఇట్లాంటి వీడియోలు నేను చాలాసార్లు చూసి, ఫార్ములాలు చూసిన తర్వాత కూడా నేను చాలాసార్లు తప్పులు చేశాను. ఎందుకంటే ఈ మొత్తం కూడా ఈ కామాస్ ఎక్కడ పెట్టాలి ఇవన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండి కరెక్ట్గా రాకపోయేది. ఫార్ములా చాలా సింపుల్ అండి. మనం సెల్ తీసుకుంటున్నాం, తర్వాత ఏ వాల్యూ కంటే తక్కువ ఉంటున్నాం, కామా పెడుతున్నాం, ఏం రావాలనేది అపాస్ట్రఫీలో పెడుతున్నాం, మళ్ళీ కామా పెడుతున్నాం. ఒక స్టేట్మెంట్, ఇది ఒక చిన్న స్టేట్మెంట్ అనుకుంటే, స్టేట్మెంట్ తర్వాత కామా, ఏం రావాలన్న దాని తర్వాత కామా, మళ్ళీ ఒక ఫార్ములా, మళ్ళీ ఒక స్టేట్మెంట్, మళ్ళీ కామా, ఏం అనుకుంటున్నాము ఆ లెటర్ తర్వాత కామా. చాలా సింపుల్ అండి ఇది. నెక్స్ట్ ఇప్పుడు C2 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఒక ఇఫ్ బ్రాకెట్ స్టార్ ఈ వాల్యూ అనేది ఎంతకంటే తక్కువ ఉంటే C1 అవుతుంది, 57 కంటే తక్కువ ఉంటే C1 అవుతుంది. కాబట్టి 57 కంటే తక్కువ ఉంటే ఏమవుతుంది? C1 అవుతుంది.
ఓకే, ఫస్ట్ ఆఫ్ కామా క్లోజ్. నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్, మళ్ళీ ఇదే వాల్యూ ఎంతకంటే తక్కువ ఉంటే B2 అవుతుంది, 68 కంటే తక్కువ ఉంటే B2 అవుతుంది. 68 కంటే తక్కువ ఉంటే B2 అవుతుంది. ఓకే, కావాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఇఫ్, ఇప్పుడు మళ్ళీ ఇదే వాల్యూ ఎంతకంటే తక్కువ ఉంటే B1 అవుతుంది. 78 వరకు ఉంది కాబట్టి 79 కంటే తక్కువ ఉంటే B1 అవుతుంది. కాబట్టి 79 కంటే తక్కువ ఉంటే ఫస్ట్ ఆఫ్ కామర్స్లో B1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎంతకంటే తక్కువ ఉంటే A2 అవుతుంది. 90 కంటే తక్కువ ఉంటే A2 అవుతుంది. మళ్ళీ ఒక ఇఫ్, ఇది 90 కంటే తక్కువగా ఉంటే అప్పుడు అది మనకి A2 అవుతుంది. ఇవన్నీ కానప్పుడు అది ఏం కావాలి? A1 కావాలి. బ్రాకెట్ బంద్ చేద్దాం ఒకసారి. అర్థమైంది అనుకుంటున్నా. 20 కంటే తక్కువ ఉంటే E కావాలి, 35 కంటే తక్కువ ఉంటే D కావాలి, 46 కంటే తక్కువ ఉంటే C2 కావాలి, 57 కంటే తక్కువ ఉంటే C1 కావాలి, 68 కంటే తక్కువ ఉంటే B2 కావాలి, 79 కంటే తక్కువ ఉంటే B1 కావాలి, 90 కంటే తక్కువ ఉంటే A2 కావాలి. ఈ లోపులో ఏది కాకపోయినా కానీ అది A1 కావాలి. మళ్ళీ A1 కోసం సపరేట్గా మనం ఫార్ములా వేయాల్సిన అవసరం లేదు, అలా వేస్తే తప్పు అవుతుంది. ఇక్కడ ఇచ్చాడు వాల్యూ ఇఫ్ ఫాల్స్, ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూస్ అన్నీ తప్పైనట్లయితే, అంటే ఇందులో దేంట్లో కూడా లేకపోయినట్లయితే అది ఏం కావాలి? అది A1 కావాలి. ఓకే, ఇప్పుడు బ్రాకెట్స్ పెట్టేసుకుందాం. ఎన్ని బ్రాకెట్స్ ఉన్నాయో మనం చూడాల్సిన పని లేదు. మనం ఇక్కడ అంటే మీకు మొబైల్లో క్లియర్గా కనపడకపోవచ్చు, కానీ బ్రాకెట్స్ టైప్ చేస్తున్నప్పుడే ఇది జరుగుతూ ఉంటుంది, హైలైట్ అవుతూ ఉంటుంది. చూడండి. ఓకే, ఒక బ్రాకెట్ అయిపోయింది. 2 3 4 5 6 7 క్లోజ్. ఇప్పటిదాకా కింద మీకు లాజికల్ టెస్ట్ అనేది కనపడది, ఇక అది కనపడదు. ఇప్పుడు ఇక్కడ కనపడేది ఇది ఏదైతే ఉందో ఇది ఆగిపోతుంది. ఇది ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు బ్రాకెట్స్ మొత్తం కూడా కంప్లీట్ అయినాయి అనుకోవచ్చు. చూడండి, క్లోజ్. బ్రాకెట్స్ కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా ఎంటర్ క్లిక్ చేస్తాను. హిందీ 76 వస్తే వచ్చే మార్కులు, వచ్చే గ్రేడు B1. చూద్దాం ఒకసారి. ఇందులో ఎక్కడ తప్పు ఉండదు, ఎందుకంటే ఇది మనం చేసిందే, మార్క్స్ అన్నీ కూడా మనం పెట్టుకునేవి. చూడండి, సింపుల్గా దీన్ని డ్రాగ్ చేస్తాం కిందికి, మొత్తం గ్రేడింగ్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్కు ఉన్న గ్రేడింగ్ ఫార్ములా కూడా ఇదే గ్రేడింగ్ ఫార్ములా, సేమ్ తెలుగుకున్న ఫార్ములానే. కాబట్టి దీన్ని కాపీ చేస్తాను. మనకు మారేది ఏంటి అంటే సెల్ మారింది. ఇక్కడ ఉండాల్సిన సెల్ ముందైతే పేస్ట్ చేస్తాను. పేస్ట్ అయింది. మనం ఇంగ్లీష్కి తీసుకోవాల్సిన సెల్ ఇది I3 తీసుకోవాలి, కానీ అది E3 తీసుకుంది. అవి ఒక్కదాన్ని మారిస్తే సరిపోయింది. నేను అన్నిటినీ I3 చేసుకుంటూ వస్తాను. ఓకే, ఇది ఇక్కడ. ఓకే, ఫార్ములా మిస్ అయినట్టుంది.
ఓకే, I3. I3 ఎందుకు చేశానంటే ఇంగ్లీష్ మార్కులు I3లో ఉన్నాయి. దాన్ని మనం మార్చకుండా E3లో ఉంటే తెలుగులో ఉన్న మార్కులే ఇంగ్లీష్ గ్రేడింగ్లో కూడా పడతాయి. I3 ఎంటర్. ఓకే, D గ్రేడ్ వచ్చింది. దీన్ని డ్రాగ్ చేసాం. ఇప్పుడు మనకి గ్రేడింగ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మ్యాథ్స్ కూడా ఇవే గ్రేడింగ్స్, కాకపోతే ఇక్కడ మనకి L3 K3లో ఉంటాయి వాల్యూస్. ఇక్కడ K3, K4, K5, K6, K7 అలా ఉంటాయి వాల్యూస్. కాబట్టి ఇక్కడ కూడా అదే కాపీ చేసి దాని వాల్యూ మారుద్దాం. ఓకే, పేస్ట్ చేశాను. ఇక్కడ మనం మార్చాల్సింది K3, I3 కాదు, E3 కాదు, K3. మీకు అర్థం కావటం కోసం చాలా స్లోగా ఒక్కొక్కటి కూడా ఎక్కడ కన్ఫ్యూజన్ రాకుండా వివరిస్తున్నాను. దీంట్లో నేను ఎక్స్పర్ట్ అని కాదు, కేవలం నేను చూసి నేర్చుకున్నా. మా సార్ చేస్తుంటే ఇంట్రెస్ట్ తోటి సొంతంగా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నా. నేను ఏ విధంగా అయితే నేర్చుకున్నానో అదే పద్ధతిలో అందరికీ నేర్పితే ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మళ్ళీ సైన్స్ మార్కులు సేమ్ గ్రేడింగ్, అదే గ్రేడింగ్, కాకపోతే ఇక్కడ సైన్స్కి M3లో ఉన్నాయి సైన్స్ మార్కులు, కాబట్టి M3 చేస్తున్నా. చాలా షార్ట్ కట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇంకా నాకు కూడా అన్నీ పూర్తిగా తెలియదు. కొన్ని లెర్నర్స్కి ఇప్పుడు చెప్పినా అర్థం కావు కాబట్టి కొన్ని చెప్పట్లేదు, కొన్ని అయితే నాకు కూడా తెలియదు. ఓకే, ఇప్పుడు ఈ గ్రేడింగ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు సోషల్ గ్రేడింగ్. ఇది కూడా సేమ్ గ్రేడింగ్ కాబట్టి దీనికి కూడా పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ సోషల్ మార్కులు O3లో ఉంటాయి కాబట్టి ఈని తీసేసి O పెట్టాలి. చివర్లో క్లిక్ చేస్తే మొత్తం కూడా కిందికి వచ్చేస్తుంది. చూడండి, గ్రేడింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మనకి మార్కులు కనుక ఉన్నట్లయితే గ్రేడ్ చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు టోటల్ గ్రేడింగ్ చేద్దాం. టోటల్ గ్రేడింగ్ పర్సంటేజ్ మీద చేద్దాం. సేమ్ ఇదే ఫార్ములా, కాకపోతే ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇందులో ఉంది, ఎస్లో ఉంది కాబట్టి ఎస్తో చేద్దాం. ఈ తీసేసి ఎస్ పెట్టాలి. అర్థం కాకపోతే మళ్ళొక్కసారి చూడండి, ఇందులో కష్టమైనది ఏదీ లేదు. కాకపోతే ఈ అంకెలు చూసినప్పుడు మనకి కొంచెం ఏదో ఫియర్గా అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటివి మనం 1-2 సార్లు తయారు చేసి పెట్టుకుంటే మళ్ళీ ప్రతిసారి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, టోటల్ గ్రేడింగ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఒక టేబుల్ లాగా మార్చుకుందాం.
లుక్ వస్తుంది. దాంట్లో కొన్ని ఉపయోగాలు కూడా ఉంటాయి. ఆ ఉపయోగాలు ఏంటనేవి నేను తర్వాత చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో. ఓకే చేసే టేబుల్ కంప్లీట్ అయిపోయింది. కలర్ మార్చుదాం టేబుల్ది. ఓకే, ఇది కలర్. ఓకే, సెల్ స్టైల్స్. ఓకే, ఎన్నొద్దు ఇప్పుడు. ఓకే, ఇలా ఉంచేద్దాం. టేబుల్ కలర్ కొంచెం మారుద్దాం, అంత కలర్ఫుల్గా లేదు. ఓకే, ఇది కూడా ఎల్లో చేద్దాం. ఎల్లో మరీ ఇబ్బందిగా ఉంది కళ్ళకి. ఓకే, ఓకే, ఈ కలర్లో ఉంచేద్దాం. ఓకే, ఇక్కడ మనకి గ్రేడ్స్, పర్సంటేజ్లు అన్నీ కూడా క్లియర్గా వచ్చాయి. ఇంకా ఉంది, కానీ ఇప్పటికే ఒక గంట సమయం అయింది కాబట్టి కొన్ని ఒకసారి ఈ మోడిఫికేషన్ చేసి చూపెడతాను మీకు. గ్రేడ్స్ ఎలా మారుతున్నాయి, పర్సంటేజ్ ఎలా మారుతుందో చూడండి. 45, దీన్ని 56 చేశాను. ఎంటర్ చూడండి, గ్రేడ్ మారింది, టోటల్ మారింది, ఇక్కడ పర్సంటేజ్ కూడా మారిపోయింది. మళ్ళీ ఒకసారి చూడండి, ఇంగ్లీష్లో 40 ఉంది, దీన్ని 80 చేస్తున్నాను. ఇప్పుడు గ్రేడ్ డి ఉంది, టోటల్ 382 ఉంది, గ్రేడ్ బి2 ఉంది, పర్సంటేజ్ 64 ఉంది. చూద్దాం, చూడండి ఏ విధంగా మారిపోయాయి. ఇట్లా మనం ఇప్పుడు పాపం వీడికి కృష్ణ అనేటోడికి 5 మార్కులే ఉన్నాయి తెలుగులో, పెంచుదాం. ఒక 67 చేద్దాం. 67 కాదు, 56. చూడండి, ఈ విధంగా మనం ఈ టేబుల్ని చేసుకోవచ్చు. చాలా ఈజీ, ఎందుకంటే గ్రేడింగ్ మొత్తం కూడా యాక్యురేట్గా ఉంటుంది. ఇదే కాదు అసలు ప్రోగ్రెస్ కార్డు ఫార్మాట్ కానీ కంప్లీట్గా ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. దీంతో నేను ఇంకొక చిన్నది ఒకటి చేసి దీన్ని క్లోజ్ చేస్తాను. అంటే అసలు మనం డిజిట్స్ వీటికి లాక్ వేసుకోవచ్చు. వీటిని అంటే మనం ఇందాక మీకు శాంపిల్ చూపెట్టాను కదా, శాంపిల్లో ఇక్కడ మీకు ట్యాబ్ కొట్టగానే ఆటోమేటిక్గా గ్రేడ్ని ముట్టుకోదు. గ్రేడ్ని మనం ఎడిట్ చేయలేం. ఆటోమేటిక్గా అక్కడ గ్రేడ్ అనేది దీన్ని మనం ఏం చేయదు కాదు, ఆటోమేటిక్గా వస్తుంటాయి. అట్లా చేయొచ్చు, కాకపోతే టైం ఎక్కువైంది కాబట్టి దాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. ఒక్కటి మాత్రం చెప్తాను, టోటల్ గ్రేడ్స్ ఏ సబ్జెక్ట్లో ఎన్ని ఉన్నాయి అనేది ఏ విధంగా చూడాలో చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మనకి ముఖ్యంగా మనకి అప్పుడప్పుడు అడిగేది ఫార్మాట్స్ ఇవే. తెలుగులో A1లు ఎన్ని, A2లు ఎన్ని, B1లు ఎన్ని, B2లు ఎన్ని, C1లు ఎన్ని, C2లు ఎన్ని, ఇట్లాంటివి అడుగుతారు. సరే, నేను సింపుల్గా మీకు ఒక ఉదాహరణలాగా చెప్తాను, మిగిలింది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. వీలైతే నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను, ఎందుకంటే టైం బాగైంది కాబట్టి. ఇక్కడ ఎన్ని గ్రేడ్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయాలి, కాబట్టి దీని ఫార్ములా కూడా కౌంట్ COUNT. కౌంట్ ఏం చేయాలి, అన్నిటినీ కాదు, ఒక్కొక్క దాన్ని చేయాలి. ఇదైతే మనం A1నే కౌంట్ చేయాలి, కాబట్టి కౌంట్ ఇఫ్, ఒకవేళ A1 అయితేనే కౌంట్ చేయాలి మనం. కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ రేంజ్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, తెలుగు చేస్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం రాకపోతే F3 అని 2 డాట్స్ కొట్టేసి
అది F3 అని డాట్స్ కొట్టేసి 2 చుక్కలు పెట్టేసి F14 అని కూడా కొట్టవచ్చు. ఓకేనా? ఇది రేంజ్. ఓకే, క్రైటీరియా ఏంటిది? ఏం క్రైటీరియా? మనం కౌంట్ చేయాల్సింది ఏంటిది? A1ని కౌంట్ చేయాలి. అపాస్ట్రఫీ కామాస్లో A1 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇక్కడ 2 ఉన్నది. ఎన్ని ఉన్నవి? 2 ఉన్నాయి. A1లు అనేవి 2 ఉన్నాయి. 1 2. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ రేంజ్, మళ్ళీ ఇదే రేంజ్. క్రైటీరియా ఏంటిది? A2 ఎంటర్. ఇప్పుడు మనకి A2 అని కొడితే 0 వచ్చింది, కానీ వాస్తవంగా ఇక్కడ A2 అనేది ఉంది. 0 ఎందుకు వచ్చిందంటే మనం చేసిన మిస్టేక్ ఏంటంటే A2ని అపాస్ట్రఫీ కామాస్లో ఉంచలేదు. ఇది మీకు అర్థం కావటం కోసమే దాన్ని అలా ఉంచాను. ఇప్పుడు ఎంటర్ చేస్తాం. A2 ఒకటి ఉంది. సేమ్ ఫార్ములా మళ్ళీ ఈజ్ ఈక్వల్ కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ రేంజ్, ఇదే రేంజ్. మళ్ళీ చూడండి, ఇక్కడ పడుతుంది మీకు F3 నుంచి F14 వరకు. ఓకేనా? F14 వరకు కామా క్రైటీరియా. ఇప్పుడు మనం కౌంట్ చేయాల్సింది ఏంది? B1. అపాస్ట్రఫీ కామాస్లో B1. ఓకే, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. B1లో 3 ఉన్నాయి. నెక్స్ట్ B2 మళ్ళీ సేమ్ ఈజ్ ఈక్వల్ కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ రేంజ్, ఇదే రేంజ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కామా క్రైటీరియా అపాస్ట్రఫీ కామాస్లో B2 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. 1. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఈజ్ ఈక్వల్ కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ రేంజ్, ఇదే రేంజ్ కామా క్రైటీరియా. ఇప్పుడు C1 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. C1లో 2 ఉన్నాయి. మళ్ళీ సేమ్. ఇప్పుడు C2 కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ రేంజ్, ఇదే రేంజ్ కామా క్రైటీరియా C2 ఎంటర్. C2 0. నెక్స్ట్ D, సేమ్ ఫార్ములా. కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ రేంజ్ కామా క్రైటీరియా D అపాస్ట్రఫీ కామాస్లో D ఎంటర్. 1 E మళ్ళీ సేమ్ ఈజ్ ఈక్వల్ కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ రేంజ్, ఇదే రేంజ్ కామా క్రైటీరియా E బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇది ఈ విధంగా మిగిలిన అన్నీ కూడా చేయొచ్చు. సరే, సమయాభావం ఎక్కువ కావటం వల్ల నేను వివరించట్లేదు. నెక్స్ట్ వీడియోలో ఈ ఫార్ములాస్ని ఇంత కష్టంగా కాకుండా ఈజీగా ఎలా కాపీ చేసుకోవచ్చు, ఒక్కొక్క దానికి కాకుండా ఈజీగా ఎలా కాపీ చేసుకోవచ్చు, ఈ విధంగా లాక్ ఎలా చేసుకోవచ్చు, మనం వీటిని ఎడిట్ చేయకుండా లాక్ ఎలా చేసుకోవచ్చు, అంటే బై మిస్టేక్లో కూడా ఫార్ములా మిస్ కాకుండా, బై మిస్టేక్లో మనం దీన్ని మార్చకుండా, ఇట్లాంటి వాటిని మార్చకుండా ఏం చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను. నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ మనకు వీడియో ఉంటుంది. అప్పటి వరకు కూడా ఎక్సెల్ ప్రాక్టీస్ చేయండి. పనిని సింపుల్గా చేసుకోవాలని
కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.